So friends and welcome. So some bad news అనేది కనిపిస్తుంది మార్కెట్లో. ఓకే. సో ఒక యోగి మార్కెట్ డెసిషన్స్ అన్ని కూడా డిజైన్ చేశారని చెప్పేసి ఉంది. సో మేబీ టుమారో మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే యుఎస్ఏ అండ్ ఏదైతే రష్యా ఉందో వాళ్ళ మధ్య కూడా ఏంటంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అనేవి నడుస్తున్నాయి యుక్రెయిన్ విషయంలో. సో ఆల్ టుగెదర్ మనకి కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 16,800 ఆర్డ్ లెవెల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ లెవెల్ దాకా వచ్చేదాకా మనం వెయిట్ చేయడం బెటర్. కాల్ అనేది రేపు మార్కెట్లో ఒకవేళ కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగితే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అవకాశం ఉంది. ఓకే, హెవీగా జరిగితే చెప్పలేం కానీ లైక్ 3% 4% అలాగా జరగదని అనుకుంటున్నాం. బట్ ఎనీహౌ సో ఆల్ టుగెదర్ మార్నింగ్ ఒకవేళ వీక్ గా కనిపిస్తే మనం పుట్ సైడ్ అనేది ఉందాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఇక్కడ సిమ్యులేషన్ కూడా స్టార్ట్ చేసాం. అంటే ఆప్షన్స్ లైవ్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో మార్కెట్ యొక్క డైరెక్షన్ లో ఎందుకు ఉంటున్నాం, ఎలా ఉంటున్నాం అది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. రేపు 9 o'clock కి లైవ్ లోకి రావడం జరుగుతుంది. మార్కెట్ ను ఒకసారి అనలైజ్ చేద్దాం. ముఖ్యంగా బ్యాంక్స్ కూడా మనకి స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఓవరాల్ మార్కెట్స్ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా మనకి ఇక్కడ మేజర్ ఇండిసెస్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ కాలేదు. ప్రస్తుతానికి అన్ని కూడా వీక్ గా కనిపిస్తున్నాయి. మనకైతే యుఎస్ అంటే డౌ జోన్స్ ప్రస్తుతానికి ఏంటంటే అంటే క్లోజింగ్ బేసిస్ లో మనం చూసుకున్నట్టు 440 పాయింట్స్ డౌన్ లో ఉంది. ఓవరాల్ గా మార్కెట్స్ మొత్తం కూడా కొంత వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే గ్యాప్ డౌన్ జరిగే అవకాశం ఉంది. అది కూడా రేపు వీక్ గా కనిపిస్తే అగైన్ ఏంటంటే మనం పుట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అది ప్లాన్ అనమాట. చూద్దాం మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో. 9 తర్వాత మార్కెట్ ప్రీ మార్కెట్ 9:08 క్లోజ్ అవుతుంది కాబట్టి ఆ డేటాను కూడా మనం ఒకసారి సర్వే చేసి అప్పుడు డెసిషన్స్ అనేవి డిజైన్ చేసుకుందాం. సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఓకే, ఓవరాల్ గా మార్కెట్స్ లో కొంత న్యూస్ అయితే అంటే కొంచెం నెగిటివ్ న్యూస్ అయితే ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. మార్కెట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటాయో ఒకసారి రేపు 9 to 9:08 మధ్య గమనిస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు. గుడ్ నైట్.